ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. లైక్ ఇప్పుడు 'క్రిస్ జెరికో' వస్తాడని చాలా రూమర్స్ వచ్చిండే. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ టీజ్ గూడా చేసింది. 'క్రిస్ జెరికో' ఎందుకు రాలేడు? అండ్ 'రోమన్ రీన్స్‌కి ఏమైంది? ఎల్ఏ నైట్‌కి ఏమైంది? వాళ్ళెవ్వరు గూడా ఇప్పుడు మనకి కనిపించలేదు. సో, ఈ వీడియోలో వాటి గురించి మాట్లాడబోతున్నాం. సో, కొంచెం షాకింగ్‌గానే ఉన్నాయి అప్డేట్స్ అనేటివి. సో, ఇక మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్‌గా 'బ్లాక్ మెనోర్' గురించి మాట్లాడదాం. సో, 'బ్లాక్ మెనోర్' ఎన్ఎక్స్‌టీ సూపర్ స్టారు. సో, తనిప్పుడు మెయిన్ రోస్టర్‌లోకి రావచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. చాలామంది వచ్చినారు రీసెంట్‌గా ఎన్ఎక్స్‌టీ నుండి వస్తున్నారు. మెయిన్ రోస్టర్‌లోకి వస్తున్నారు. సో, ఎన్ఎక్స్‌టీ అనేది చాలా బాగుంటుంది. అంటే రీసెంట్‌గా స్మాక్ డౌన్స్‌తో పోలిస్తే ఎన్ఎక్స్‌టీ షో అనేది చాలా బాగుంటుంది. అండ్ అక్కడ టాలెంట్స్ కిరాక్‌గా ఫైట్ చేస్తున్నారు. సో, అందుకనే ఎన్ఎక్స్‌టీ టాలెంట్స్‌ని చాలా వరకు మెయిన్ రోస్టర్‌లో తీసుకొస్తున్నారు. ఈరోజు కూడా జవాన్ ఎవన్స్, రాకీ సైన్ చేసిండు. అలాగే 'బ్లాక్ మెనోర్' కూడా రాలో కావచ్చు, స్మాక్ డౌన్‌లో కావచ్చు రావచ్చు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈఎస్పీఎన్ గురించి. ఈఎస్పీఎన్ ఈ సంవత్సరంలో 2025 మ్యాచ్ ఆఫ్ ద ఇయర్‌గా ఒక మ్యాచ్‌ని సెలెక్ట్ చేసింది. ఆ మ్యాచ్ ఏంటిదై ఉంటది? సో, ఒకసారి గెస్ చేయండి. ఆ మ్యాచ్ ఏంది అంటే మన జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య జరిగింది గదా! సో, ఆ మ్యాచ్‌ని మ్యాచ్ ఆఫ్ ద ఇయర్‌గా ఈ సంవత్సరంలో అపాయింట్ చేసింది మన ఈఎస్పీఎన్ వాళ్ళు. అండ్ ఈఎస్పీఎన్ వాళ్ళు ఇంకొకటి కూడా చేసినారు. అదేంటంటే రెజ్లర్ ఆఫ్ ద ఇయర్, మెన్స్ రెజ్లర్ ఆఫ్ ద ఇయర్‌గా మన డామినిక్ మిస్టీరియోని సెలెక్ట్ చేసింది ఈ సంవత్సరానికి. ఈఎస్పీఎన్ వాళ్ళు, డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు గాదు. ఈఎస్పీఎన్ వాళ్ళు మ్యాచ్ ఆఫ్ ద ఇయర్‌గా జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్‌ని సెలెక్ట్ చేసింది. అండ్ మెన్స్ సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్‌గా డామినిక్ మిస్టీరియోని సెలెక్ట్ చేసిందనమాట. కొంచెం చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు డామినిక్‌ని ఎందుకు చేసింది అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు మనకి నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్ డౌన్ కావచ్చు, ఈ వారం జరిగే స్మాక్ డౌన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ రా కావచ్చు. రాయల్ రంబుల్ దాకా మనకి ప్రతి ఒక్క రా షో అండ్ స్మాక్ డౌన్ షో అనేది ఇంటర్నేషనల్ లెవెల్‌లో జరగబోతుంది. అంటే టైమింగ్స్‌లో చాలా చేంజెస్ వస్తాయన్నమాట. సో, ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ బెర్లిన్‌లో జరగబోతుంది. బెర్లిన్‌లో జరిగే స్మాక్ డౌన్ చాలా టైమింగ్స్‌లో డిఫరెంట్ వస్తది. అండ్ ఆ టైమింగ్స్ ఇప్పుడే మనం క్లియర్‌గా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు అటు ఇటు అయిపోతది. మన ఇండియా వాళ్ళు కొంచెం రాంగ్‌గా మెన్షన్ చేస్తారు టైమ్ క్యాలిక్యులేషన్‌లో. సో, అందుకని నేనేం చేస్తా అంటే రేపు స్మాక్ డౌన్ వస్తదంటే, రేపు రా వస్తదనంటే ఈరోజు నేను టైమింగ్‌లో అప్డేట్ చేస్తాను. సో, ఏ టైంకి వస్తదని మీకు అప్డేట్ చేస్తాను. ఒకరోజు ముందే అప్డేట్ చేస్తాను. సో, మనకిప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ నెట్‌ఫ్లిక్స్‌లో చూస్తే 12:30కు చూపిస్తుంది. సో, 12:30కి వస్తదన్నమాట నెక్స్ట్ స్మాక్ డౌన్. సో, ఇప్పుడు మనకి శుక్రవారం అయిందనుకో, ఈ శుక్రవారం ఇంకా క్లారిటీగా తెలుస్తది. ఏ టైమింగ్స్‌లో వస్తది అనేది స్మాక్ డౌన్. అండ్ ఖచ్చితంగా టైమింగ్స్‌లో చేంజ్ అనేది వస్తది. ఎందుకంటే ఇంటర్నేషనల్‌లో జరుగుతుంది కాబట్టి మనకి రా అండ్ స్మాక్ డౌన్స్. సో, అందుకని ముందే జెప్పేస్తున్నాను. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ మళ్ళీ మీరు రా ఎప్పుడొస్తది, స్మాక్ డౌన్ ఎప్పుడొస్తదని కన్‌ఫ్యూజ్ అయ్యి మెసేజ్ జేస్తారు. ఈ టైంకి వస్తలేదని మెసేజ్ జేస్తారు. సో, అలా చాలా సార్లు జరుగుతాయి. అందుకే ముందే జెప్తున్నాను. ఒకరోజు ముందే మీకు టైమింగ్స్‌లో అప్డేట్ జేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'క్రిస్ జెరికో' గురించి. ఏమైంది ఈరోజు 'క్రిస్ జెరికో' రాలేదు. సో, నేనైతే బాగా ఎక్స్‌పెక్ట్ జేసినాను. 99% నాకు 'క్రిస్ జెరికో' వస్తాడనే ఉండే. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్‌గా టీజ్ జేసినారు. 'హూ కెన్ బ్రేక్ డౌన్ ద వాల్స్' అని. సో, ఇప్పుడు అది మన 'క్రిస్ జెరికో' థీమ్ సాంగ్‌లో ఉంటది. ఆ వర్డ్స్ థీమ్ సాంగ్‌లో ఉంటవి. సో, ఇప్పుడు మనం ఖచ్చితంగా ఏమనుకుంటాం 'క్రిస్ జెరికో' థీమ్ సాంగ్‌నే అనుకుంటాం గదా! సో, 'క్రిస్ జెరికో' కంపల్సరీగా వస్తాడని నిన్నటి వరకు అప్డేట్ ఉండే. బట్ రా జరిగేటప్పుడు ఏమైందో తెలుసా? అసలు 'క్రిస్ జెరికో' ఈరోజు రా కోసం ప్లాన్స్ చేయలేదన్నట్టుగా అప్డేట్ వచ్చింది. సో, ఇగ అప్పుడు చెప్పడం ఎందుకని నేను చెప్పలేదు. రా కోసం అసలు ప్లాన్సే చేయలేదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ 'యాడమ్ పియర్స్' ఇచ్చిన టీజ్ అనేది అది 'స్ట్రేంజర్ థింగ్స్‌కి' సంబంధించిందంట. సో, 'స్ట్రేంజర్ థింగ్స్' క్రాస్ ఓవర్ అంట. అది థీమ్ సాంగ్‌కి అంటే మన 'క్రిస్ జెరికో' థీమ్ సాంగ్‌కి ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అండ్ 'క్రిస్ జెరికో' ఇప్పుడు రా జరిగే ప్లేస్‌లో గాదు, ఆ సిటీలోనే లేడు అన్నట్టుగా అప్డేట్ వచ్చిందన్నమాట. సో, ఇప్పుడు 'క్రిస్ జెరికో' డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడా అనేది మళ్ళీ గాల్లోకెళ్ళిపోయింది. సో, ఖచ్చితంగా రావచ్చు. అండ్ ఇంకొకటి రూమర్ ఏందంటే 'క్రిస్ జెరికో' కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎండ్ అయిపోయిందని మనకొక అప్డేట్ వచ్చింది గదా! బట్ ఇప్పుడు స్టిల్ రూమర్ వస్తుంది 'క్రిస్ జెరికో' కాంట్రాక్ట్ ఎండ్ అయినా సరే ఇంటర్నల్ రోస్టర్‌లో ఏఈడబ్ల్యూ ఇంటర్నల్ రోస్టర్‌లో 'క్రిస్ జెరికో' స్టిల్ ఉన్నాడు అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. ఒకవేళ ఈ రూమర్ నిజమైందనుకో, 'క్రిస్ జెరికో' డబ్ల్యూడబ్ల్యూలో ఎలా వస్తాడు? రాడు గదా! సో, ఇప్పుడు ఇది రూమర్ నిజం అవ్వాలని ఏం లేదు. అండ్ ఇంకా టైమ్ ఉంది 'క్రిస్ జెరికోకి'. రాయల్ రంబుల్ అని గూడా మనకి మెన్షన్ చేస్తున్నారు. రూమర్స్ వస్తున్నాయి గాబట్టి, ఇగ మనం నెక్స్ట్ రాయల్ రంబుల్ దాకా వెయిట్ చేయాల్సిందే 'క్రిస్ జెరికో' కోసం. సో, ప్రెజెంట్ ఇదన్నమాట మన 'క్రిస్ జెరికో' పైన అప్డేట్.
అసలు ప్లాన్సే చేయలేదంట మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు రాలో తీసుకొద్దామని క్రిస్ జెరికోని. బట్ మనం ఏదేదో ఎక్స్‌పెక్ట్ జేసినాం. బట్ అదేం జరగలేదు. మనం ఎక్స్‌పెక్ట్ జేసేది వాళ్ళు జేసేదాన్ని బట్టే. వాళ్ళు చేసిన పనులను బట్టే ఎక్స్‌పెక్ట్ జేస్తాం. మనమేమో ఉత్తగా గాల్లో మాట్లాడుకోవడం గాదు గదా! వాళ్ళు టీజ్ చేస్తేనే మనకి తెలుస్తది. వాళ్ళు టీజ్ చేయకపోతే గమ్మునుంటాం గదా మనం గూడా. సో, అదన్నమాట. రా కోసం ప్లాన్స్ చేయలేదంట. స్టిల్ ఇప్పటికి గూడా గాల్లో ఉంది. క్రిస్ జెరికో వస్తాడా? రాడా? అనేది రాయల్ రంబుల్ దాకా వెయిట్ జేస్తే దీనిపైన క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ నెక్స్ట్ గెస్ట్ మన ఫిన్ బ్యాలర్ అన్నమాట. సో, ఇప్పుడు మన కోడీ రోడ్స్‌ది ఒక పాడ్‌కాస్ట్ ఉంది గదా! వాట్ యూ వాన్నా టాక్ అబౌట్ అని యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తాడు. సో, మన కోడీ రోడ్స్ నెక్స్ట్ గెస్ట్ మన ఫిన్ బ్యాలర్. అండ్ ఫిన్ బ్యాలర్ అంటే గుర్తొచ్చింది. ఫిన్ బ్యాలర్ ఇప్పుడు ఈ సంవత్సరంలో డీమన్ ఫిన్ బ్యాలర్‌గా వస్తాడు అని చాలా హెవీగా రూమర్స్ వస్తున్నాయి. చూడాలి మరి వస్తాడా? రాడా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కెవిన్ నాష్ గురించి. మళ్ళొకసారి కెవిన్ నాష్ సీఎం పంక్ పైన పడ్డాడనమాట. రీసెంట్‌గా మన కెవిన్ నాష్ అంటే సీఎం పంక్ ఓల్డ్ అయిపోయిండు, రెజ్లింగ్ చేస్తలేదు, చాలా లేజీగా ఉంది, స్లోగా ఉంది అని ఇన్సల్ట్ చేసిండు సీఎం పంక్‌ని. బట్ ఈరోజు మ్యాచ్‌లో కిరాక్‌గా ఫైట్ చేసిండు కదా! జరిగినాయి, బాచులు జరిగినాయి. బట్ మ్యాచ్ అయితే కిరాక్‌గా ఉంది. ఇప్పుడు ఈరోజు సీఎం పంక్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్‌ని రా నుండి తీసేయండి. మీరసలు రాని చూస్తారా? ఎవ్వలు కూడా చూడరు. సో, ఆ మ్యాచ్ కోసమే చాలామంది హై ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, ఆ మ్యాచ్ కూడా ఎండింగ్‌లో కొంచెం బానే ఉంది గానీ, సర్ప్రైజ్ రిటర్న్స్ లేకపోవడంతో డిసప్పాయింట్ అయినారు తప్ప, సర్ప్రైజ్ రిటర్న్స్ ఉంటే కిరాక్‌గా ఉండేది. సో, ఇప్పుడు అంత మంచిగా ఫైట్ చేసినప్పుడు ఇంతగనం తిట్టడం ఎందుకు? మళ్ళీ ఇన్సల్ట్ చేస్తుండు కెవిన్ నాష్. మరెందుకు? సో, మరెందుకని కెవిన్ నాష్ అట్లా అంటుండో తెలియదు గానీ, ఇన్సల్ట్ అయితే చేస్తుండు. అండ్ ఇంకొకటి మన డబ్ల్యూడబ్ల్యూఈ అన్‌రియల్ ట్రైలర్‌నైతే రిలీజ్ చేసింది. సో, దాంట్లో సెత్ రాలిన్స్ మాట్లాడిండు, పాల్ హేమన్ మాట్లాడిండు, సమ్మర్ స్లామ్ ఆ ఫేక్ ఇంజ్యూరీ గురించి మాట్లాడినారు చిన్నగా. అండ్ వాళ్ళ డాటర్ గురించి కూడా మాట్లాడినారు. సో, పెంటా ఉన్నాడు, చెల్సీ గ్రీన్ ఉంది. సో, వీళ్ళ పైన ఫోకస్ చేస్తూ అన్‌రియల్ రిలీజ్ చేస్తారు జనవరి 20 రోజున. సో, జనవరి 20 రోజున మీకు అన్‌రియల్‌లో ఏమేమి మాట్లాడినారో అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తెలుగులో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో, రోమన్ రెయిన్స్ నేను రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌పెక్ట్ చేసింది క్రిస్ జెరికో రిటర్న్. రోమన్ రెయిన్స్ రిటర్న్ నేను 50-50 అనే చెప్పినాను. వస్తే రావచ్చు లేదంటే లేదు అని. బట్ నాకైతే రాకపోతేనే బెటర్ అనిపించింది. దానికి రీజన్ కూడా చెప్పినాను. ఒకవేళ రోమన్ రెయిన్స్ వస్తే మళ్ళీ ఆ విజన్‌తోనే లాగుతారు. ఒకవేళ రాకపోతే డైరెక్ట్‌గా రోమన్ రెయిన్స్ రాయల్ రంబుల్‌లో వచ్చి ఇక రాయల్ రంబుల్‌ని గెలిచి కోడి కోసం వెళ్ళొచ్చు. కోడి దగ్గర ఉన్న ఛాంపియన్‌షిప్ కోసం వెళ్ళొచ్చు అని ఈ టైప్‌లో చెప్పినాను. సో, రోమన్ రెయిన్స్ ఫ్యాన్స్‌కైతే ఇది ఒక టైప్‌లో గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో, విజన్‌తో మన రోమన్ రెయిన్స్ గర్వలేదు. ఒకవేళ విజన్‌తో కాకుండా సీఎం పంక్‌తోనైనా పెట్టేటోళ్ళు. సో, సీఎం పంక్‌తో కూడా ఇప్పుడు ఛాన్స్ లేదని చెప్పాలి. ఎందుకంటే వచ్చుంటే ఏదో ఒక ప్రాబ్లమ్ చూపించేటోళ్ళు, స్టోరీ లైన్‌ని బిల్డ్ చేసేటోళ్ళు. బట్ రాలేదు కాబట్టి డైరెక్ట్‌గా రోమన్ రెయిన్స్ రాయల్ రంబుల్‌లోనే రిటర్న్ చేస్తాడు అని రూమర్స్ అన్నమాట. సో, డైరెక్ట్‌గా మన రోమన్ రెయిన్స్ రాయల్ రంబుల్‌లో రిటర్న్ చేసి, రాయల్ రంబుల్‌ని గెలిచి ఒకవేళ కోడి కోసం వెళ్ళినా వెళ్ళొచ్చు. లేదంటే ఇగ 3 రా షోలున్నాయి. 3 రా షోలో కంపల్సరీగా రోమన్ రెయిన్స్‌ని రిటర్న్ చేపిద్దాం అనుకుంటే, ఇప్పుడు నెక్స్ట్ రా కాకుండా దాని తర్వాత జరిగే రా షోలో రిటర్న్ చేయొచ్చు రోమన్. ఎందుకంటే లాస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ చూసుకోండి మీరు. కంటిన్యూగా మన రోమన్ రెయిన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌కి జస్ట్ 2 రా షోల ముందు రిటర్న్ చేస్తున్నాడు. ఒక రా షోలో బ్రాల్ ఉంటది. దాని తర్వాత మ్యాచ్ సెట్ అవుతది. దాని తర్వాత ఇగ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాడు. ఆ టైప్‌లో బుక్ చేసింది కాబట్టి, సో, ఇప్పుడు మేబీ ఈ టైప్‌లోనే జరగొచ్చు. 2 రా షోలంటే, ఒక రా షోలోనైనా రావచ్చు. అండ్ ప్రోమో ఏదైనా కట్ చేయొచ్చు. నేను రాయల్ రంబుల్‌ని గెలుస్తాను. రాయల్ రంబుల్ తర్వాత నా టైం వస్తదని చెప్పొచ్చు. సో, దాని తర్వాత రాయల్ రంబుల్‌లో ఫైట్ చేయొచ్చనమాట. సో, అంతే రోమన్ రెయిన్స్ నుండి ఎక్స్‌పెక్ట్ చేసింది. ప్రెజెంట్ ఉన్న రూమర్. సో, ఎందుకు రాలేడు అంటే ఇదే రీజన్. వస్తే గనుక విజన్‌తోనే పంక్‌తోటే ఫ్యూడ్‌ని చూపించాల్సి వస్తదనే రీజన్‌తో రాలేదు అని ఇదొక రూమర్. సో, చూడాలి మరి రోమన్ రెయిన్స్ ఎప్పుడొస్తాడో. ఇంకా క్లారిటీగా తెలియదు. జస్ట్ ఇది రూమర్ మాత్రమే. సో, వస్తే రాయల్ రంబుల్‌లోనే రావాలి. లేదంటే ఏదో ఒక రాష్ట్రంలో రిటర్న్ చేసి రాయల్ రంబుల్ కంటే ముందు ఒక ప్రోమో కట్ చేయొచ్చు. అంతే తప్ప రోమన్ రెయిన్స్ నుంచి ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసింది ఏం లేదు ప్రెజెంట్ అయితే. అండ్ ఎలియా నైట్, చాడ్ గేబుల్ గురించి మాట్లాడితే సో, వాళ్ళు అప్‌కమింగ్ రా షోలలో రావచ్చు. సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ అంటే పెద్ద సూపర్ స్టార్ కాబట్టి డైరెక్ట్‌గా రాయల్ రంబుల్‌లో వచ్చినా ఏం ఫరక్ పడదు. ఎందుకంటే పార్ట్ టైమ్‌గా మారిపోయిండు. అండ్ ఎలియా నైట్ ఇప్పుడు వీళ్ళని చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి ఫ్యూడ్ ఉంది. ఎలియా నైట్ ప్రాబ్లమ్ ఉంది బ్రాన్సన్ రీడ్‌తో. సో, అలా చూపించొచ్చు. బ్రాన్సన్ రీడ్‌తో ప్రాబ్లమ్ చూపించొచ్చు. సో, ఎలియా నైట్‌ని ఎనీ టైమ్ రిటర్న్ చేపించొచ్చు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది. సో, ఇది అన్నమాట రూమర్స్, అప్డేట్స్, రీజన్స్.
సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను.